హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మనం గుడ్డు పులుసు తయారు చేసుకుందామండి. పాతకాలం నాటిదండి ఇది. ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, ఆవాలండి. అవి చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. మన గ్రేవీ రావాలి కాబట్టి, పులుసు చిక్కగా వస్తుంది. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటే. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి. ఇది అప్పట్లో పాతకాలంలో చేసేవాళ్ళండి. చాలా బాగుంటుంది. అమ్మమ్మల కాలం నాటి పులుసు అండి, ఎగ్గు పులుసు. రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకసారి కలపండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఒకసారి కలపండి. మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు ఒక చిన్న 2 టమాటాలు తీసుకోండి. కొద్దిగానే వేయండి టమాటాలు. మనం మళ్ళీ చింతపులుసు వేస్తాం కదండి, ఎక్కువ పులుపు అవుతుంది. కాస్త సాల్ట్ వేసుకోండి. ఇంకొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపండి. కొద్దిగా కారం వేసుకోండి. కొద్దిగా పచ్చి కరివేపాకండి. కొద్దిగా మగ్గనివ్వండి ఇంకొంచెం. ఇప్పుడైతే చింతపులుసు వేసుకోండి. దాంట్లో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని వేసుకోండి. అయితే కొద్దిగా వాటర్ వేస్తున్నాను దీంట్లో. ఇది ఉడికేసరికి చిక్కగా అవుతుందండి. ఇప్పుడు ఇలానే ఉంటుంది.
కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ అండి, వేయించి పొడి చేసుకున్నామండి అది. కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం కొబ్బరి పొడి అండి. ఒకసారి కలపండి అవన్నిటిని. ఇప్పుడు మనం ఉడకపెట్టి గుడ్లని కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలండి. దానిలోని ఘాట్లు పెట్టుకుంటే ఆ పులుసు అంతా లోపలికి వెళ్ళేసి గుడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పులుసు వెళ్తుంది కాబట్టి గుడ్డు మంచిగా ఉంటుందండి లోపల. తింటుంటే కూడా టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు బాగా ఉడకాలి అండి, మూత పెట్టేసి ఉడకనిద్దాం. నాకైతే గుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చూడండి చాలా చిక్కగా పడింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది. పాతకాలం నాటి గుడ్డు పులుసు అండి ఇది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.